వెల్కమ్ టు VCN ఛానల్. టోర్నమెంట్ కి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి నాయకులకి, కౌన్సిలర్లకి, పెద్దలకి అందరికీ కూడా KRPR వార్డ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ 2026 నుంచి వార్మ్ వెల్కమ్. సహాయాన్ని మా కళాశాల సిబ్బంది ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ సేవ చేసుకున్నాం సార్. ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నటువంటి స్వాగతం కలుగుతూ ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ కి ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ సార్. మొదలు పెట్టుకుంటాం. సివి ప్రసాద్ సార్, జూనియర్ లెక్చరర్, విశ్వద, ప్లీజ్ కమ్ సార్. నమస్కారం. ఈ కలిమిలి రాజేశ్వరమ్మ మెమోరియల్ ఈ టోర్నమెంట్కి ముఖ్య కారకులైన కలిమిలి రామప్రసాద్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు, వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి టోర్నమెంట్ వారు గత 7 సార్లుగా చేసినట్టే ఈసారి కూడా వారు చేయడం, దానికి నన్ను పిలవటం చాలా సంతోషం. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కౌన్సిలర్లకి, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఇతర పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి మన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి, ఈ టోర్నమెంట్లో పాలు పంచుకునే దానికి వచ్చిన క్రీడాకారులందరికీ, క్రికెట్ క్రీడాకారులకి, ఇతర వెంకటగిరి పౌరులకి, మీడియా మిత్రులకి, ప్రెస్ మిత్రులకి, ఇతర శాటిలైట్ ఛానల్ వారికి, మీ ప్రెస్ వారికి, యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అడ్వాన్స్ సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ కొన్ని విషయాలు నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది. వెంకటగిరికి క్రికెట్కి సంబంధం చాలా ఉంది. వెంకటగిరి ఒక చిన్న పట్టణం అయి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ చరిత్రలో వెంకటగిరిది ప్రధాన స్థానం అని సగౌరవంగా ఒక వెంకటగిరి పౌరుడిగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ వెంకటగిరి అటువంటి చిన్న పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 7 మంది రంజీ ట్రోఫీ ఆడారు. ఒక ఊరు నుంచి 7 మంది రంజీ ట్రోఫీ ఆడారంటే మన జిల్లాలో అయితే జరగలేదు. బహుశా గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ అటువంటి పెద్ద పట్టణాల్లో తప్ప ఇంత చిన్న పట్టణం నుంచి 7 మంది ఆడటం అనేది నిజంగా అది చాలా గర్వంగా మనం వెంకటగిరి క్రికెట్ అభిమానులుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ తరానికే కాదు, రాబోయే తరాలు కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో తొలి టర్ఫ్ వికెట్ అంటే ఈరోజు క్రికెట్ అంతా టర్ఫ్ పైన జరుగుతుంది. పూర్వంలో భారతదేశంలో టర్ఫ్ వికెట్లు లేనప్పుడు బ్యాటింగ్ వికెట్స్ పైన జరిగేది. టర్ఫ్ వికెట్ కూడా మన వెంకటగిరిలోనే, ఇప్పుడు ఎక్కడైతే సితారా బంగ్లా అంటారో ఫస్ట్ టర్ఫ్ వికెట్ కూడా అక్కడే వేయటం జరిగింది. ఫస్ట్ టర్ఫ్ వికెట్ పైన రంజీ ట్రోఫీ మ్యాచ్ కేరళ, ఆంధ్రప్రదేశ్ కూడా 1983లో అనుకుంటా, నాట్ రాంగ్, అక్కడే జరిగింది. అది కూడా ఒక గర్వకారణం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.
అదేవిధంగా ఇంకొక చిన్న తమాషైన విషయం ఉంది, సరే ఇది మీరు వినాలా. 1953 మన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం విడిపోలేదప్పుడు. అప్పుడు మన క్రికెట్కి ఇక్కడ అవకాశం, మన తెలుగు వారికి చెన్నైలో క్రికెట్ ఆడే అవకాశం దొరకలేదు. మన తెలుగు భాషకి వాళ్ళు తమిళియన్లు కాబట్టి మనకు అంత అవకాశం లేని దానివల్ల మా తాతగారు అప్పుడు స్వర్గీయ వివిఆర్కే యాచంద్ర గారు, వారు ఇంకొంతమంది పెద్దలు, మన రాష్ట్రానికి చెందిన పెద్దలు, కర్నల్ సికే నాయుడు అంటే మన ఇండియన్ క్రికెటర్, ఆయన మన తెలుగు వారే బరోడాలో సెటిల్ అయ్యి ఇండియాకి వెళ్తూ ఉన్నారు. ఆయన సహాయంతో ఆంధ్రాకి తొలి, అంటే బ్రిటిషర్స్ ఏర్పడించింది కాకుండా తొలి క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని ఒక 13 జిల్లాలతో నాకు వేరే క్రికెట్ అసోసియేషన్ కావాలని ఏర్పాటు చేసుకున్నారు. ఏ 13 జిల్లాలు, ఏ ప్రాంతం అయితే శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు, తిరుపతి నుంచి కర్నూలు వరకు, ఆ రోజు 1953లో అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడలేదు. 1956లో రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్ల. ఏ ప్రాంతం అయితే ఫస్ట్ క్రికెట్ అసోసియేషన్ ఫామ్ అయిందో అదే 56లో రాష్ట్రం అయింది. దాని తర్వాత అదే ప్రాంతం మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్లో కలిసింది. ఈ రోజుకి రాష్ట్రం విడిపోయిన ఆ 13 జిల్లాలే ఉన్నాయి. దీనికి నాంది క్రికెట్ అని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. ఈ భౌగోళిక స్థానం ఏదైతే ఈ రోజు మన రాష్ట్రంగా ఉందో అది క్రికెట్ వల్ల ఏర్పడిందని నేను చాలా సగౌరవంగా చెప్తున్నాను. దీన్ని అందరూ గుర్తు చేసుకోవాల్సింది. అదేవిధంగా మన పెద్దలు వెంకటగిరికి క్రికెట్కి ఎంతో, నేను కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా 3 సంవత్సరాలు ఉండటం జరిగింది. క్రికెట్ అనేది ఈనాడులో చాలా డబ్బులు ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్ వల్ల, టీవీ రైట్స్ వల్ల చాలా డబ్బులు వస్తున్నాయి, అసోసియేషన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏమి లేని రోజులు కనీసం 10 టికెట్ రంజీ ట్రాఫీ, ఈ రోజు రంజీ ట్రాఫీ ప్లేయర్ అంటే మినిమం 5 స్టార్ హోటల్లో ఉంటారు, ఎయిర్లో ట్రావెల్ చేస్తారు, అది తప్ప చేయరు. ఆ రోజుల్లో సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ టికెట్లు కూడా లేని రోజుల్లో మా కుటుంబం దాన్ని పోషించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా దాని విలువ నాకు కూడా తెలియలేదు, అసోసియేషన్లో భాగమైన తర్వాత తెలిసింది. మా తాతగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన క్రికెట్ పైన చూపించిన, ఆ రోజులో చూపించిన మక్కువ, ఏ రోజైతే క్రికెట్ అంటే కొంత తెలియను. సో ఇది ఈ సందర్భం క్రికెట్ టోర్నమెంట్ సందర్భం కాబట్టి నేను ఈ క్రికెట్కి సంబంధించి 4 విషయాలు మీతో పంచుకోదలుచుకున్నాను. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన రామప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ కండక్టింగ్ ద టోర్నమెంట్స్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఆర్గనైజర్స్ కూడా నా వెల్ విషెస్ తెలియజేస్తూ, ప్లేయర్స్ అందరూ స్పోర్టివ్ స్పిరిట్తో ఆడండి. దయచేసి గెలుపు ఓటమి ఒకటిగా తీసుకోండి, ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి. ఎందుకంటే జీవితంలో స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది చాలా ముఖ్యం. మిగతా వాళ్ళు జీవితం చూసిన దానికంటే స్పోర్ట్స్ మెన్ చాలా బాగా చూస్తారు, చాలా పాజిటివ్ థాట్తో పడతారు. గెలుపు ఓటమి అనేది ఒకటిగా తీసుకుంటారు కాబట్టి జీవితంలో వచ్చే ఎగురులు కూడా ఒకటిగా తీసుకొని జీవితంలో అత్యధిక స్థానానికి పోయేదానికి క్రీడ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ని కల్టివేట్ చేసుకొని ఒక మంచి టోర్నమెంట్ కండక్ట్ చేయాలా, వితౌట్ ఎనీ కాంట్రవర్సీస్ ఆడాలని మీ అందరికీ కోరుతూ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై పోలేరమ్మ, జై జై వెంకటగిరి. క్రికెట్ గురించి యాక్చువల్లీ ఇక్కడ క్రికెట్ ఉంది అని అంటే, ఇంత మంచి గ్రౌండ్ ఉంది అని అంటే వారి కంటిన్యూస్ కాంట్రిబ్యూషన్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ ఓల్డర్ జనరేషన్స్. అది ఇష్టంతో కొందరు చేస్తారు, కొనసాగించాలని కొందరు చేస్తారు, ఆడకపోయినా కూడా. We should all be happy and proud that we have రాజావారి కుటుంబం ఇక్కడ ప్రజలందరి బాగోగులు చూసుకుంటూ, కళలను ప్రోత్సహిస్తూ, అలాగే క్రీడలు కూడా స్ఫూర్తిదాయకంగా ముందుండి నడిపిస్తున్న రాజావారికి, ఇప్పుడు దాన్ని చూస్తున్న సర్వజ్ఞ యాచంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కలిమిలి రామప్రసాద్ తన సొంత ఖర్చుతో ఒక ఉత్సాహం నింపాలి, సంక్రాంతి సంబరాలు సంవత్సరం మొదలు
ఈ క్రీడలతో మొదలు పెట్టాలని 7 ఇయర్స్గా దీన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. వారికి అభినందనలు. నాకు ఇప్పుడు ఒక చిన్న కంప్లైంట్ ఉంటుంది, అంటే స్పోర్ట్స్ అంటే ఉత్సాహంగా చేసేది కదా, ఎర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటుంది, నేను టైం మెయింటైన్ చేస్తా. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నన్ను కానీ పిలిస్తే లెట్స్ డూ ఇట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 7:30 కల్లా కలుస్తాం. ఏమంటారు క్రికెటర్స్ అంతా? ఆల్రెడీ మీరు గ్రౌండ్స్కి వస్తున్నారంట కదా, వచ్చి మళ్ళీ తయారయ్యి మళ్ళీ ఇంటికి పోయి తిరిగి వచ్చారంట కదా. ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడే వచ్చి ఈసారి ఆ విధంగా స్టార్ట్ చేస్తాం. ఒకవేళ నన్ను కానీ పిలిస్తే ముఖ్య అతిథిగా. సార్ మీరు ఇందాక చెప్పింది విన్న సికే నాయుడు గారి గురించి. ఐ థింక్ దేర్ ఇస్ అ టోర్నమెంట్ ఆర్ ట్రాఫీ ఆఫ్టర్ హిమ్ ఉంది కదా? ఇప్పుడు ఉన్నాయి. అదే విన్నా నేను. క్రికెట్ ఇప్పుడు ఆడలేదు కానీ నాదంతా ఫుట్బాల్ తెలుసు కదా, వెంకటగిరి జనానికి అందరికీ తెలుసు. నాది ఫుట్బాల్ కదా, ఆ టోర్నమెంట్ కూడా పెట్టాయి ఎప్పుడన్నా. కానీ నేను ఇంకో ఆయన ఒకరు మాట ఆడాడుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు ఆయన గుర్తు చేసుకుంటా ఉంటాడు, అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటా. మేము మర్చిపోయినప్పుడు మా విలేకరు మిత్రులు గుర్తు చేస్తూ ఉంటారు ఎవరో ఒకరికి. బట్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్. సంక్రాంతి సంబరాలు మొదలైనవి, పండుగలు బాగా చేసుకోండి. అందరం కలిసి ఉంటాం, కలిసికట్టుగా ఉంటాం, ఒకరికొకరు ఉంటామని తెలియజేస్తూ వన్స్ అగైన్ గుడ్ లక్ టు ఆల్ ది ప్లేయర్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా మీడియా మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిథులు నేదురుమల రాంకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా సర్వజ్ఞ హరిచంద్ర గారికి, సాయి కృష్ణ గారు అనివార్య కారణాల వల్ల ఈరోజు ఆయన గారు రాలేదు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి 25 వార్డుల కౌన్సిలర్ గారికి, అదేవిధంగా రూరల్ మండలం నుంచి ఇచ్చేసినటువంటి నాయకులకి, యువసేన ఇన్ని రోజులు ఈ ప్రోగ్రాంని నడిపిస్తున్నటువంటి యువసేనకి, అదేవిధంగా 25 వార్డుల నుంచి వచ్చేసినటువంటి యూత్కి, వెంకటగిరి నియోజకవర్గ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాంకుమార్ రెడ్డి అన్న ఒక మాట అన్నారు ఇప్పుడు ఇక్కడ, ఈ గ్రౌండ్ విషయం ఇంకా క్లియర్గా ఉందని. ఈ గ్రౌండ్లో ఇంకా చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి. ఒకసారి మీ గమనానికి వచ్చింది తప్పుగా చెప్తున్నాను. ఈ గ్రౌండ్ ఇంకా చాలా ప్రాబ్లంలో ఉంది. అదేవిధంగా ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం 11 గంటలకి మొదలవుతుంది. ఈ సంవత్సరం కొంచెం ఎర్లీగా పెట్టడం వల్ల అందరూ డిస్టర్బ్ అయినట్టున్నారు. గతంలో 2 ఇయర్స్ ఈ ప్రోగ్రాం జరగలేదు. దానికి కారణం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉండొచ్చు. దానికి నేను సారీ చెప్తున్నాను. అది నా వల్ల జరిగిందా లేదా అనివార్య కారణాల వల్ల జరిగిందా తెలీదు. ఇంకెప్పుడు అలా జరగడానికి ఛాన్స్ ఇవ్వను, ఛాన్స్ తీసుకోను కూడా. దయచేసి అదొక్కదానికి నన్ను క్షమించండి. ఎదురు చూసి మీరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి అది జరగనందుకు బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సంక్రాంతి ఇంట్లో పండుగ ఉండొచ్చేమో కానీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ కావచ్చు, జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కావచ్చు, ఓన్లీ సంక్రాంతి అంటే వెంకటగిరిలో విశ్వోదయ గ్రౌండే కనిపిస్తుంటుంది ఈ 6 రోజులు. దానికి అది మిస్ అయినందుకు సారీ చెప్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన వెంకటగిరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే.